ఒక భవన నిర్మాణంలో తూర్పు ఉత్తరం కలిసేటువంటి ప్లేస్ అంటే ఈశాన్యంలో నిర్మాణం చేపట్టకుండా మిగతా అన్ని దిక్కుల్లో నిర్మాణం ఉంటే ఆ ఇంటికి ఈశాన్య లోపదోషం ఏర్పడినట్టుగా చెప్తున్నారు. ఇది చాలా తప్పు. వాస్తుశాస్త్రంలో ఎక్కడా కూడా తూర్పు ఉత్తరం కలిసేటువంటి ప్లేస్ అంటే ఈశాన్యంలో నిర్మాణం చేపట్టకుండా మిగతా అన్ని దిక్కుల్లో నిర్మాణం ఉంటే ఆ ఇంటికి ఈశాన్య లోపదోషం ఏర్పడినట్టుగా చెప్తున్నారు. ఇది చాలా తప్పు. వాస్తుశాస్త్రంలో ఎక్కడా కూడా ఈశాన్యం లోపించడం, వాయువ్యం లోపించడం, దక్షిణం లోపించడం, నైరుతి లోపించడం ఇలాంటి వివరణ ఎక్కడా లేదు. మనకు వాస్తుశాస్త్రం క్లాసికల్ టెక్స్ట్ వాస్తుశాస్త్రం ప్రకారం సమరాంగన్ సూత్రధార్, మయమతు, మానసారు, విశ్వకర్మ ప్రకాష్, మనుష్యాలయ చంద్రిక ఇట్లాంటివి క్లాసికల్ టెక్స్ట్ చాలా అందుబాటులో ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకాలు ఇవి. వీటి ప్రకారమే మనం వాస్తుశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి తప్ప ఎవరు తోచినట్టుగా వాళ్ళం వాస్తుశాస్త్రాన్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాస్తుశాస్త్రంలో సపోజ్ ఇది మనం ఒక ఇల్లు అనుకుందాం. ఇది ప్లేస్. ఈ ప్లేస్ కి ఇది ఈస్ట్, ఇది నార్త్ అనుకుందాం. ఇప్పుడు బిల్డింగ్ ఎట్లా కట్టి ఉంది? పడమర మొత్తం, దక్షిణం మొత్తం, ఈస్ట్ లో కొంత పార్టు, నార్త్ లో కొంత పార్టు తీసుకొని ఈ విధంగా నిర్మాణం చేపట్టబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డోరు, ఇక్కడ ఒక డోర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇట్లా లేదు కదా బిల్డింగు, కాబట్టి ఈ ఇంటికి ఈశాన్యం లోపించింది. ఈశాన్యం లోపిస్తే ఆర్థికంగా ఇబ్బంది పడతారు, ధనం ఉండదు అని చెప్పి ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది. ఇది 100% తప్పు. వాస్తుశాస్త్రం ఏం చెప్పిందంటే ఇంటి నిర్మాణాన్ని ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశాల అని 4 విధాలుగా విభజించింది. ఆ 4 విధాలలో ఏకశాల అంటే ఇట్లుంటుంది. ఇది ఏకశాల. ఏకశాల అంటే ఏంటంటే ఇది ఈస్ట్ అనుకుంటే, ఇది నార్త్ అనుకుంటే ఒకటే డైరెక్షన్ లో ఇంటి నిర్మాణం ఉంటుంది. ఇది ఏకశాల. ద్విశాల అంటే ఇది చూడండి, ఇది ఒకవైపు, ఇది రెండో వైపు, ఇది ద్విశాల. ఇది త్రిశాల అంటే చూడండి, ఇది ఒక శాల, ఇది ఒక శాల, ఇదంతా ఒక శాల. ఇది త్రిశాల. ఇది చతుశాల అంటే 4 దిక్కుల్లో ఇదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్, ఇదొక బిల్డింగ్. ఇట్లా 4 శాలలు ఉంటాయి. ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశాల 4 శాలలుగా విభజించడం జరిగింది. ఏకశాలలు అవి ఉన్నటువంటి విధానాన్ని బట్టి దానికి ఉన్నటువంటి డోర్ల అమరిక, వీధి అమరిక, ముందు ఉన్నటువంటి వరండా అమరిక, డోర్లు, ప్రధాన ద్వారాలు, వీధులు ఉన్నటువంటి వరండా, బరాందా అంటారు, అలిందా అంటారు హిందీలో. వాటిని బట్టి ఏకశాలలు 16 రకాలుగా చెప్పడం జరిగింది. సాధారణంగా మనం కట్టే ఇళ్ళన్నీ ఏకశాలలు లేదా ద్విశాలలు. చూడండి, ఈ ఏకశాలలు 16 ధ్రువ్, ధాన్య, జయ, నంద, ఖర్, కాంత, మనోరం, సుముకు, దుర్ముకు, ఉగ్ర, రిపుద్, ధనద్, క్షయ, ఆక్రంద్, విపు, విజయ్ ఇట్లా 16 రకాలుగా ఏకశాలలను విభజించడం జరిగింది. ఎట్లా విభజించారు? ఏకశాల ఉన్నటువంటి దిక్కు ఇది ఇప్పుడు దక్షిణం వైపు నిర్మించినటువంటి ఇల్లు, లేదా పడమర వైపు నిర్మించవచ్చు, లేదా ఉత్తరం వైపు నిర్మించవచ్చు, లేదా తూర్పు వైపు నిర్మించవచ్చు, లేదా డోరు ఇటువైపు నిర్మించి ఇటు బజారు ఉండడం వల్ల అటు డోరు ఏర్పాటు చేయవచ్చు, లేదా వరండాని ఈ పక్కన ఏర్పాటు చేయవచ్చు. ఇట్లా డోర్లు, ప్రధాన ద్వారాలు, వీధులు ఏర్పాటు చేసినటువంటి వరండాల ఆధారంగా 16 రకాల ఏకశాలల్ని చెప్పారు. అందులో
పనికొచ్చాయి ధ్రువ్, ధాన్య, జయంత్ ఇవి చాలా మంచివిగా చెప్పబడింది. నంద, కర్ ఇవి అత్యంత వరస్ట్ గా చెప్పడం జరిగింది. అంటే అవి ఎట్లుంటాయో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ 16 రకాల ఏకశాలలు వీటి ద్వారా ఏర్పడ్డాయే ద్విశాలలు, త్రిశాలలు, చతుశాలలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అనుకున్న ఈ ఇల్లు ఇటువైపు ఒక శాల, ఇది రెండవ శాల, ఇది ఇప్పుడు ద్విశాల. ద్విశాల భవనంలో దీన్ని సిద్ధార్థ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సిద్ధార్థ్ అనేటువంటి ఈ ద్విశాల ఎట్లా నిర్మించబడిందంటే దక్షిణంలో ఒక శాల, పడమరలో ఒక శాల. దక్షిణం, పడమర. పడమర దక్షిణంలో నిర్మించినటువంటి ద్విశాల దాని పేరు సిద్ధార్థగా వర్ణించడం జరిగింది. సకల సిద్ధులను అందించేది అంటే ధనము, ధాన్యము, విద్య, వైభోగము, అన్ని రకాల వైభవాలను అందించేటువంటి ఇల్లు సిద్ధార్థ్ అనే ఇల్లు అత్యంత అదృష్టదాయకమైంది, చాలా అద్భుతమైన ఇల్లుగా వాస్తుశాస్త్రం చెప్పడం జరిగింది. సో ఈ సిద్ధార్థ్ ఇంటికి ఇప్పుడు ఈ నిర్మాణం లేదు కాబట్టి, ఇది ఈశాన్యం లోపించింది కాబట్టి ఈ ఇల్లు చాలా ప్రమాదకరమైంది అని ప్రచారంలో ఉండడం చాలా తప్పుడు విషయం. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రకమైన నిర్మాణం ఇది ఒక ద్విశాలలో సిద్ధార్థ్ అనేటువంటి రకానికి చెందింది. సిద్ధార్థ్ అనేటువంటి రకం చాలా అద్భుతమైంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సిద్ధార్థ్ అనే ఈ ద్వారం ఈ ఇల్లుకి ఇటువైపు అంటే తూర్పు ఫేసింగ్ లో, ఉత్తరం ఫేసింగ్ లో 2 డోర్లు ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏర్పాటు చేసేటువంటి డోర్లని బట్టి అంటే ఇక్కడ డోర్ ఏర్పాటు చేయొచ్చు, ఇక్కడ డోరు, ఇట్లా దీన్ని ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని బట్టి ద్విశాలలని 13 విభాగాలుగా చెప్పారు. ఏకశాలలు 16 రకాలు, ద్విశాలలు 13 రకాలు. అందులో మనకు మెయిన్ గా ఎక్కువగా కనిపించేవి దక్షిణం వైపు, పడమర వైపు 2 శాలలు నిర్మించేవి, లేదా దక్షిణం వైపు, పడమర వైపు, లేదా ఉత్తరం వైపు, పడమర వైపు, లేదా ఉత్తరం వైపు, దక్షిణం వైపు. ఇప్పుడు వీటన్నిటికీ నేను చెప్పేది ఈ 2 ఎంట్రన్స్లు ఉన్న వాటిని తీసుకొని చెప్తున్నా మీకు. మిగతా అన్నింటి గురించి చెప్పడం లేదు. ఈ 2 ఎంట్రన్స్లే. వాటి వీధులు, వాటి వరండాలు, వాటికి ఉన్నటువంటి ప్రధాన ద్వారాలను ఇలా ఉన్నప్పుడు మాత్రమే నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ప్రధాన ద్వారాలు ఉత్తరం ఫేసింగ్ లో, తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి ద్విశాలను సిద్ధార్థ్ అంటారు. ఇది ఈశాన్య లోపం కాదు, ఇది చాలా అద్భుతమైన ఇల్లు. ప్రధాన ద్వారం ఉత్తరంగా, పడమరగా ఉన్నటువంటి ఈ ఇల్లు వాత. ఇది లోపించినందుకు కాదు, ఇది లేనందుకు కాదు ఈ ఇల్లు మంచిది కాదనేది. దీని యొక్క డోరు ఉత్తరంగా, పడమరగా ఉంది. ఈ నిర్మాణం చేపట్టేటప్పుడు దక్షిణం, పడమర మాత్రమే నిర్మాణం చేపట్టారు. ఇలాంటి ఇంటిని వాత అని చెప్పారు. ఇందులో ఉన్నటువంటి కుటుంబస్తులు వాత రోగంతో బాధపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇది చూడండి, ఇది ఉత్తరం వైపు నిర్మాణం చేపట్టారు, పడమర వైపు నిర్మాణం చేపట్టారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఇది లేనందుకు కాదు, ఇక్కడ తప్పు. ఎందుకు తప్పు? నిర్మాణం ఉత్తరంలో, పడమరలో చేపట్టారు. దీన్ని దండ అంటే ఫైన్, పెనాల్టీ. ఇలాంటి ఇంట్లో ఉంటే పెనాల్టీని ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ యమసూర్య. ఈ ఇంట్లో దక్షిణం వైపు, ఉత్తరం వైపు నిర్మాణం చేపట్టి మిగతా వైపులా వదిలేశారు. దీన్ని యమసూర్య అన్నారు. ఇది కూడా మంచి ఇల్లు కాదు. అయితే ఏం చెప్పారంటే ఇంటి నిర్మాణం మనం స్టడీ చేయవలసింది ఏకశాలలుగానే స్టడీ చేయాలి. ఏకశాలలుగా ఎట్లా స్టడీ చేయాలి?
ఇది ఒక శాల, ఇది ఒక శాల. ఈ ద్విశాల భవనంలో ఏం జరిగింది? 2 ఎంట్రన్స్లు ఇటు ఉన్నాయి, దీని 2 ఎంట్రన్స్లు ఇటు ఉన్నాయి, ఈ 2 ఎంట్రన్స్లు ఇటు, ఈ 2 ఎంట్రన్స్లు ఇటు ఉన్నాయి. నిర్మాణం చేపట్టేటప్పుడు ముందు దక్షిణం వైపు నిర్మాణం చేపట్టాలి. మనం ఒక ప్లాట్ లో ప్లానింగ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తూర్పు నుంచి దక్షిణం, పడమర నుంచి ఉత్తరానికి వేయండి, లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి వేయండి అంటారు. అలాంటి ఎంచాల్సిన సమయం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దక్షిణం నుంచి ఉత్తరంకి వేయడానికి ప్లాన్ చేయాలి. అంటే నిర్మాణంలో ఇది మొత్తం ప్లాట్ అనుకుంటే, ఇది నార్త్, ఇది ఈస్ట్ అనుకుంటే, ఇది దక్షిణం వైపు నిర్మాణం చేపట్టడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత పడమర, అంటే దక్షిణం ఆ తర్వాత పడమర నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాతనే ఉత్తరం వైపు. సో ఇట్లా దక్షిణం, పడమర, ఉత్తరం, తూర్పు ఇట్లా నిర్మాణం చేయడానికి మనం ప్లానింగ్ చేయాలి. ఇట్లా చేసినప్పుడు ఈశాన్య లోపాలు, వాయువ్య లోపాలు, నైరుతి లోపాలు అనేవి ఉండవు. వీటి యొక్క డోర్లు, వాటి వరండాలు, వాటికి ఉన్నటువంటి ప్రధాన రహదారుల ఆధారంగా వీటిని 13 రకాలుగా విభజించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంది, కొన్నిటికి మాత్రమే చెడు క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఏవో క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఒక ఇంటిని అది ఎలాంటి ఇల్లు, శుభదాయకమైందా లేదా అశుభాన్ని ఇచ్చే ఇల్లా అనేది ఫిక్స్ చేయాలి.